హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం వేటమామిడి పంచాయతీ పనుకురాతిపాలె గ్రామం. దట్టమైన అడవిల మధ్య ఉండే ఒక చిన్న గ్రామం. ఈ గ్రామానికి ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఆ గ్రామం నుంచి బయటకు వెళ్లడానికి ఒక పెద్ద నదిని దాటుతూ వెళ్లాల్సి ఉంటుంది. ఆ నదిలో నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉంటుంది. అవతల ఒడ్డుకు చేరుకోవడానికి వంతెన లేదు. సాహసం చేసే వాగు దాటాలి. దాటే క్రమంలో అనేక మంది చనిపోయారని గ్రామస్తులు చెబుతున్నారు. వర్షాకాలంలో అయితే గర్భిణీ స్త్రీలకు గానీ అక్కడ ఉన్న పేషెంట్స్ హాస్పిటల్కు వెళ్లాలంటే చాలా కష్టమే. నది ప్రవాహం వల్ల హాస్పిటల్కు చేరలేక గ్రామంలోనే చనిపోయిన సంఘటనలు ఈ గ్రామంలో అనేకంగా ఉన్నాయి. మరో ప్రాణం పోకుండా ప్రభుత్వం మా గ్రామ ప్రజల్ని కాపాడాలని వేడుకుంటున్నారు. ఒక వంతెన నిర్మించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉందని, మరో ప్రాణం పోకుండా గ్రామాన్ని కాపాడుతారని ఇక్కడ గ్రామస్తులు కోరుకుంటున్నారు. మరి చూడాలి ప్రభుత్వం వీళ్ళ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారు. మీరు అల్లూరు జిల్లా వాస అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం అండి. నా పేరు మామిడి చిన్నారెడ్డి. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం వేటమామిడి పంచాయతీ పరిధిలో గల పనుకురాతిపాలెం గ్రామస్తుండండి. మా గ్రామంలో కొండరెడ్డి కులానికి చెందినటువంటి పీపీటీజీ కులస్థలము 125 కుటుంబాలు, సుమారు 500 వరకు జనాభా కలిగినటువంటి మాదొక మారుమూల గిరిజన ప్రాంతం అండి. మా గ్రామంలో అంటే నా వయసు ఇప్పుడు 37 సంవత్సరాలు. అలాగే మా గ్రామంలో మా తాతల కాలం నుండి అనగా దాదాపు 100 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి రోడ్డు మార్గం కానీ ఇతర మార్గాలు ఏమీ లేకపోవడం వల్ల మాకు గ్రామం నుంచి బయటికి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ దూరం మాత్రమే ప్రధాన రహదారికి. అయితే ఈ కిలోమీటర్ దూరం మధ్యలో కన్నేరు అనే ఒక పెద్దవాగు నిత్యం ఒక జీవనదిలా ప్రవహిస్తూ ఉంటుంది. అయితే అధికారులు కానీ శాసనసభ్యులు కానీ మా గ్రామానికి శాశ్వతంగా ఒక బ్రిడ్జిని నిర్మించాలని గ్రామస్తుల తరపు నుంచి కోరుతున్నాం.